పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము. ఈ పద్యాన్ని మనం నేర్చుకుందాం. పూరించెన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైత్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న ధైన్యమును నిర్ధూత ద్విషసైన్యమున్. భావము: విష్ణుమూర్తి విజయ సూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్ప ధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని పోగొట్టేది, శత్రువుల సైన్యాలను పారద్రోలేది అని పద్యభావము. ధన్యవాదము.